ఈవీఎంల మీద ఎట్టకేలకు ఈసీ దగ్గరికి వినతి పత్రం స్వయంగా వెళ్ళి ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంబటి రాంబాబు తర్వాత మిగతా మాజీ మంత్రులు వీళ్ళు కలిసి వెళ్ళి ఇచ్చొచ్చారు. ఏమని ఇప్పుడు తాజాగా విజయనగరం జిల్లాకి సంబంధించిన దాంట్లో చూస్తే తెలిసిందేంటి, ఆ ఈవీఎంలని ప్యాక్ చేసినప్పుడు 50% ఛార్జింగ్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే 99% ఛార్జింగ్ ఉంది. అది ఎట్లా సాధ్యం అన్నది ఒక ఆస్పెక్ట్. రెండవది కౌంటింగ్ అంటే వీవీప్యాట్లు చేయటం మానేసి లేదా ఆ రోజున పోలైనటువంటి ఓట్లు ఎంతో చూపించడం మానేసి అవన్నీ తీసేసి మాక్ పోల్ అని చెప్పి ఓ 10 గుర్తులు పెట్టమని చెప్పి ఒక కొత్త గుర్తులు చెప్పి ఆ గుర్తుల మీద ఓట్లు వేయించి కనీసం దానికి వీవీప్యాట్ పెట్టకుండా ఇదిగో చెక్ చేసుకోండి అంటే ఏంటి ప్రయోజనం అసలు? అంటే ఈసీ ఏం దాచాలనుకుంటోంది, ఏం చెయ్యాలనుకుంటోంది? ఒక సో మిషన్ దగ్గర తేడా వచ్చిందని నాకు సందేహం వచ్చింది. ఎలక్షన్ పిటిషన్ వేసుకోమన్నారు. ఎలక్షన్ పిటిషన్ వేసుకుంటే ఏం చేయాలి? ఆ మిషన్ ఆ ఈవీఎం దగ్గర ఉన్నటువంటి ఓట్లు ఎంత పోలైనవి, అక్కడ ఉన్నటువంటిది కౌంటింగు ఎంత వచ్చింది, వీవీప్యాట్లు కౌంట్ వేసి అది ఇది సరిపోయిందా లేదా. సింపుల్ లాజిక్ ఇది. అలా కాకుండా ఉందనినే కదా ఇప్పటిదాకా అనుమానాన్ని నివృత్తి చేయడం మానేసి మరికొన్ని అనుమానాలు సృష్టిస్తూ అసలు గుర్తులతో కాకుండా కొసర గుర్తులతో మాక్ పోల్ చేసి అంతా బాగానే ఉంది, తాంబూలాలు ఇచ్చేసాను తనుగు చావండి అన్నటువంటి రూట్లో వెళ్తున్న దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఈసీకి వినతి పత్రం ఇచ్చింది. బట్ ఈసీ వాళ్లే తప్పు చేసినప్పుడు వాళ్ళకే వినతి పత్రం ఇచ్చి ఏం చేస్తారు? ఇక సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవడమే మిగిలి ఉన్నట్టుంది.